ఇక్కడ రే చల 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 జరగండి జరగండి. తీయండి 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 తీయరా ఓలియా తీ 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 మీరు ఇక్కడ రే చల 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 జరగండి 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 యూట్యూబ్లో వస్తారు జరగండి యూట్యూబ్లో వస్తారు జరగండి తీరా 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 హాయ్ గైస్, ప్రతాపగిరిలో గో ఆధారిత వ్యవసాయం చేసే దగ్గరికి వచ్చినాం మనము. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, యాక్చువల్లీ ఇది ఆ ప్లేస్కి వచ్చినాం మనము. మీరు కూడా ఎప్పుడు వచ్చినా కూడా చూడండి. చాలామంది అడుగుతున్నారు మళ్ళొకసారి చూపించండి క్లారిటీగా క్లియర్గా చూపించండి అని అన్నారు. సో దెన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. అన్న పుంజును పట్టుకున్నాడు, మాట్లాడదాం. హాయ్ అన్న, నమస్తే అన్న. నమస్తే బాయ్ అన్న. బాగా బాగా హ్యాపీ హోలీ అన్న. సేమ్ టు భయ్యా. హాయ్ గాయ్స్, వ్యూస్ అందరికీ నమస్కారం. ఇది మా పెరట్లో పెరిగే, మాతో పాటు పెరిగే మా పెరటి పుంజు. చూడండి ఎంతో బాగుందో. దీన్ని చాలా ప్రేమగా మనం కూడా తినండి, బాదాము కిస్మిస్ అన్నీ పెట్టి పెంచుతున్నాము. ఎంతో బాగుందో చూడండి గాయ్స్. దీని ఫిగర్ చూడండి ఎట్లుందో. మన కన్ను విక్కను ఈజీగా తినగలదు అంటున్నది అది ఓవెల్లాగా. అండ్ అంతేకాకుండా అన్న చేసే వ్యవసాయం ఉంది కదా, గో ఆధారిత వ్యవసాయం చేస్తారు కాబట్టి, సో దెన్ వాళ్ళు కలిపేటి కానీ ఆవుల్ని ఏం యూజ్ చేస్తారు, వాళ్ళ ఆవులు ఎలా ఉన్నాయో ఆవులను కూడా చూద్దాం పదండి. ఆవులను కూడా చూపిస్తాను. హాయ్ గాయ్స్, చెప్పు భయ్యా ఏమేంటి ఉన్నాయి ఇక్కడ. ఈ మన గో సేంద్రియ వ్యవసాయానికి ఇది కొలను, నీటిని నిల్వ చేసుకోవడానికి. అలాగే ఇది కాకర, ఈ మధ్యలో టమాటా, మళ్ళీ ఇది కాకర, దీని మధ్యలో కూడా టమాటానే. ఇది కాకర, ఇడి వరకు ఎండు. దీంట్లో కాకర నలుపు ఉంది, తెలుపు ఉంది. అలాగే ఇది అలచంద, మరియు ఇది ఇక్కడ నుండి బీర. దీని మధ్యలో టమాటా, అలచంద రెండు ఉన్నాయి. ఈ యొక్క రోలో బెండ కూడా పెట్టడం జరిగింది. ఈ పుచ్చకాయ అయిపోయింది కాబట్టి మళ్ళీ అందడానికి కొత్తగా నాటినాం. బీరకాయలు అది బీరకాయ, ఇది పుచ్చ మళ్ళీ నాటినాం. ఇది వంకాయ. ఇంతకు ఆవు పేరు చెప్పలేదు మీరు, ఆవు పేరు చెప్పు. ఇది ఆవు గంగ. వంకాయ తోట ఇది వంకాయ తోట. ఇంకా ఇది సొరకాయ తోట. అది మహాలక్ష్మి, ఇది లక్ష్మియా? అది అక్కడ ఉంది మహాలక్ష్మి, ఆ చిన్నది లక్ష్మి. వచ్చేయండి, ఇక పోదాం. ఇక మరి ఇగో
ఈ అన్న పేరు ప్రతాప్. చెప్పావా, మర్చిపోయినావా? హాయ్ గాయ్స్, మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని మా యొక్క మనవి. రాజేష్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. అందరూ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీని పేరు గౌరీ, మా పెద్ద యొక్క పెద్ద కూతురు. మేము చెప్పాం కదా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామని. వీటి నుండి సేకరించిన పేడ మూత్రంతో మన ఈ వ్యవసాయం చేస్తున్నాము. అంతేకాకుండా మన విలేజ్లో ఉన్న మా యొక్క ప్రియమిత్రుడు రవి గారి యొక్క ఆవు నుంచి కూడా తను చాలా కష్టపడి సేకరించి మనకు మూత్రాన్ని ఇస్తాడు. తన యొక్క ఆవును కూడా చూపిద్దాం గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పమా దీని పేరేంటి? ఇది మా మహాలక్ష్మి మామ్. ఇది ఒంగోలు బ్రీడు. దీన్ని కోదాడ సంతకెళ్ళి తీసుకురావడం జరిగింది. మామ ఇది ఎన్ని రోజులు అవుతుంది మామ పుట్టి? దీని కూతురు అది లక్ష్మి. లక్ష్మి ఎన్ని రోజులు అవుతుంది మామ? ఇది నెల దాటింది. 36 రోజులు ఇవాళకి. మామ మంచి జోష్ మీద ఉన్నాయి దూడ. దీన్ని స్నానం ముగించడానికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్. హోలీ సందర్భంగా. పదండి ఫ్రెండ్స్, మహాలక్ష్మి ఆవులకు స్నానం చేపిద్దాము. రండి గాయ్స్ పిల్లలు. దా గౌరీ దా. కమ్ గౌరీ కమ్. గౌరీ ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇందాక గౌరీ వాళ్ళ అమ్మ ఇది. దానికి నిన్ననే పుట్టింది గౌతమి, పేరు పెట్టాము, నామకరణం చేశాము. ఫ్రెండ్స్, ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ఆవును పెంచుకోవడం చాలా మంచి విషయం. మేము దీన్ని సంవత్సరం కింద నుంచి పెంచుకుంటున్నాము. మాకు ఆ రోజు నుండి మంచి ఆనందం ఉంది, ఆరోగ్యం కూడా ఉంది. అంతకుముందు పిల్లలను హాస్పిటల్ తిప్పడానికే నాకు సరిపోయేది టైము. ఇప్పుడు వీటితో నుండి వచ్చిన పాలను, పెరుగును, నెయ్యిని తింటూ ఉంటే పిల్లలకు, మా కుటుంబ సభ్యులం అందరము చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. నేను కోరుకునేది ఏంటంటే అందరూ ఇంటికి ఒక ఆవును పెంచాలి. దాని నుండి వచ్చిన వ్యర్థాలతో వ్యవసాయాన్ని చేస్తూ కుటుంబాలను సుఖ సంతోషాలతో గడపాలని నా యొక్క కోరిక. గాయస్, ఇలా మనము ఇట్లా ఆవుని స్నానం చేపించడం ఎంతమంది ఇలా చేశారో చెప్పండి. చూడండి, ఫ్రెండ్స్, మా గౌరీ స్నానం చేయడానికి వస్తుంది. నా ఇంత కష్టపడుతున్నా దేనికి? పెళ్లి కోసమా? అమ్మాయి దొరకాలన్నా? సెలబ్రేషన్ చికెన్ కబాబు, చికెన్ పీకుల కోసం పెట్టడానికి, అందులో తెల్లగళ్ళు
మనోళ్ళు తీసుకొస్తున్నారు. తమ్ముడు రంజిత్ను అపోలో రాయందరు. ఏం తీసుకొస్తాను తాటికల్లన్నా అదంతానా? దూరం పోయి మీ పేరేం పేరు బ్రో? సిఏ చార్టెడ్ అకౌంట్ మా తమ్ముడు. అవునా? ప్రజెంట్ పేపర్ వచ్చింది మేమేనా? ఓకే, కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? సాయంత్రం ప్రతాపం అడవికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇవి మంట పెడితే ఖాళీ నిప్పులు అవుతాయి. ఆ నిప్పుల మీద ఇవి దీంతో చీకులు వేసుకోవడం జరుగుతుంది. అక్కడ తమ్ముడు కలుపుతాడు చికెను. చికెన్ కబాబ్ చికెన్ కబాబ్ కోసం ఇందాక మా రవణ చెప్పినట్టుగా మనం మసాలాలు అలాగే కొన్ని కొత్తిమీర, ఉల్లికాడ ఇవన్నీ దంచుకొని మిరప్పొడి మనం ఇందులో వేసి ఇప్పుడు మనం సిటీ స్టైల్లో రెస్టారెంట్ మోడల్లో మనం చికెన్ కబాబ్ రెడీ చేయబోతున్నాం. పక్కా నాటు స్టైల్ రెస్టారెంట్ మోడల్ మాత్రం విలేజ్ మోడలు. పక్కా నాటుకోడి కూర అద్భుతంగా ఉంటుంది. దీన్ని మేము జనరల్గా చీకులో చికెన్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇలాంటి చీకులు వేసి మనం ఆ నిప్పుల మీద కాలుస్తూ కంప్లీట్ చేస్తాము. అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం ఒక పీస్ బై పీస్ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకొని అక్కడ నిప్పులు ఉన్నాయి కదా, ఆ నిప్పుల మీద మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు సిటీ మోడల్లో ఉన్న చికెన్ కబాబ్, రెస్టారెంట్ స్టైల్ కబాబ్ రెడీ అయిపోద్ది అన్నమాట. ఇది మన రాజేంద్ర గారికి ఇచ్చినాము. ఇప్పుడు తను తీసుకెళ్తున్నాము. విలేజ్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది అన్న. ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఇదో చలో కానీ గాయస్. అరే తింటా, నువ్వు కూడా కొరుకురా. ఎట్లుంది? బాగుంది. ఆయిల్ చికెన్ కబాబ్ ఉంది. ఏ పాప రా, నువ్వు కూడా. జనరల్గా మనం బాయిలర్ చికెన్ బిర్యానీ చేసుకుంటాం, కర్రీ చేసుకుంటాం ఊర్లలో. కానీ కబాబ్ ఈ టైప్ మాత్రం రుచి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్ కంటెంట్ చాలా తక్కువ, మంచి టేస్ట్ ఇస్తుంది.